సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 16 అంటే రేపు ఎల్లుండి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ వెళ్ళనున్నారు. ఇక్కడ ఎస్సీఓ సమ్మిట్ రేపు ఎల్లుండి జరగనుంది. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 2019 తర్వాత మనం చూసాం 2020, 2021లో కోవిడ్ డిజాస్టర్. దాంతో ఇన్ పర్సన్ సమ్మిట్ జరగలేదు, వర్చువల్గా జరిగింది. సో 2019 తర్వాత ఎస్సీఓ సమ్మిట్ ఇన్ పర్సన్ జరగటం ఇదే తొలిసారి. ఇది 22వ సమ్మిట్, జరగబోయే సమ్మిట్. ఎస్సీఓ సమ్మిట్ ఉజ్బెకిస్తాన్ సమర్కండ్లో జరుగుతున్నప్పుడు చాలా దేశాల నుంచి, దాదాపు 15 దేశాల నుంచి లీడర్స్ వెళ్తున్నారనమాట. అసలు ఎస్సీఓలో సభ్య దేశాలు ఏంటో ఒకసారి చూద్దాం. చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా మరియు పాకిస్తాన్. రీసెంట్గా ఇరాన్ జాయిన్ అవుతున్నట్టు న్యూస్ వచ్చింది. ఇవి సభ్య దేశాలు. దీంతో పాటు బెలారస్ అటెండ్ అవుతుంది, మంగోలియా అటెండ్ అవుతుంది, అండ్ వీటితో పాటు కొన్ని గెస్ట్ కంట్రీస్ అటెండ్ అవుతున్నాయి. ఆర్మేనియా, అజర్బైజాన్, టర్కీ, తుర్కెమిస్తాన్ కూడా గెస్ట్ కంట్రీస్గా అటెండ్ అవుతున్నాయి. ఆర్మేనియా, అజర్బైజాన్, టర్కీ, తుర్కెమిస్తాన్. సో ఈ ఎస్సీఓ సమ్మిట్లో రకరకాల కొత్త అంశాలు ఖచ్చితంగా వస్తాయి. దానికి కారణం పాకిస్తాన్లో ఫ్లడ్స్ వచ్చాయి. తర్వాత మనకి యుక్రెయిన్ పైన యుద్ధం, కోవిడ్ డిజాస్టర్, దానికి సంబంధించిన అంశాలు, తర్వాత రష్యా చేస్తున్న పనులు, రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, ఇలా రకరకాల అంశాలు, కొత్త అంశాలు, సప్లై చైన్ డిస్రప్షన్స్, కొత్త అంశాలు చాలా వచ్చాయి. అండ్ ఎస్సీఓలో ప్రత్యేకమైన అంశం మనందరికి తెలుసు, ర్యాట్స్, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. సో టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఇలాంటివి ఎస్సీఓలో చాలా ఇంపార్టెంట్ కోర్ థింగ్స్ అనమాట. అవి కూడా డిస్కషన్లోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఈ మొత్తం ఎస్సీఓ సదస్సుకు సంబంధించి ఒక మాటలో చెప్పాలంటే మన జయశంకర్ గారు ద ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ అనే పుస్తకంలో ఇండియన్ ఫారెన్ పాలసీ భవిష్యత్తులో ఎలా ఉండాలనే దాని మీద విపులంగా చర్చించారనమాట. దానికి సంబంధించి ఒక మాట అన్నారు, ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు మల్టీ అలైన్మెంట్. అంటే మనం ఇంతవరకు నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ మధ్య కాలం వరకు కూడా నాన్ అలైన్మెంట్ అనే పాలసీని పర్సూ చేసాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మనం గమనిస్తే హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అంటే అంతకుముందు చరణ్ సింగ్ గారు ఒకసారి ఆయన ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళలేదు, వర్కింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళలేదు. ఆయన తప్పితే మిగతా అందరూ వెళ్ళారనమాట, అందరు ప్రైమ్ మినిస్టర్స్ న్యామ్ సదస్కి. తర్వాత అటెండ్ కాంది మోడీ గారే. 17వ న్యామ్ సదస్కి మోడీ గారు అటెండ్ కాకుండా మన వైస్ ప్రెసిడెంట్ గారిని పంపించారనమాట. సో దాంతో ఒక బ్రేక్ అనేది ఏర్పడింది. సో ఈ ప్రభుత్వం మల్టీ అలైన్మెంట్, డైవర్స్ అలైన్మెంట్ కోరుకుంటుందంటే అవునని చెప్పాలి. ఆయన పుస్తకంలో ఈ మాటతోనే స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ 2-3 అంశాలు. జీ జిన్పింగ్, పుతిన్ ఇద్దరు కూడా ఈ సమ్మిట్కి వస్తున్నారు. వీళ్ళతో మోడీ గారు డైరెక్ట్గా 1-to-1 ఇంటరాక్ట్ అవుతారా లేదా అనేది పెద్ద క్వశ్చన్. రెండో అంశం, ఈ 2020 మనకి చైనాతో స్టాండ్ ఆఫ్ అయిన తర్వాత ఇదే మొదటిసారి ఇన్ పర్సనల్గా జీ జిన్పింగ్ ఎదురుగావటం మోడీ గారికి. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా, వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారో కూడా చూడాలి. తర్వాత రష్యన్ ఆయిల్ చీపర్ కాస్ట్కి వస్తుందని చెప్పి యుద్ధం టైంలో కొనుక్కున్నాం. దానివల్ల చాలా క్రిటిసిజం కూడా మనకు వచ్చింది. సో భవిష్యత్తులో ఇండియా ఎలా ఆలోచించబోతుంది రష్యన్ ఆయిల్ విషయంలో, ఇది కూడా రెండో అంశం. తర్వాత ఈ మధ్య నిన్న మొన్న ఇరాన్ దగ్గర నుంచి ఒక న్యూస్ వస్తుంది. ఇంతకుముందు ఇండియా 12% ఆఫ్ ఇట్స్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే ఉండేవి. ఇరాన్ నుంచి చాలా ఆయిల్ కొనుక్కొచ్చుకునేది. కానీ డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్, కార్సా శాంక్షన్స్, వీటన్నిటి కోసం ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ తగ్గించేసింది. అయితే ఇరాన్ మళ్ళీ ఇండియాని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట ఆయిల్ కొనుక్కోమని చెప్పి. ఇప్పుడు ఇరానియన్ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉండబోతున్నారు. సో ఆయనకి ఇండియా ఆయనతో ఏ విధంగా పర్సనల్ ఇంటరాక్షన్ మోడీ గారు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు అనమాట. ఓవరాల్గా ఉక్రెయిన్ యుద్ధం గురించి కానీ, తర్వాత చైనా రష్యా విషయంలో స్టాండ్స్ గురించి కానీ, అండ్ ఇంకొకటి ఇండియా మల్టీ అలైన్మెంట్ అనే కాన్సెప్ట్లో ఇక్కడ ఓ పక్క క్వాడ్, ఇంకో పక్క అమెరికాతో యుద్ధ అభ్యాస్ అని జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తుంది, ఇంకో పక్క అమెరికాతో స్పేస్ ఎక్సర్సైజ్ కూడా ఇండియా స్టార్ట్ చేస్తుంది. తర్వాత యుఏఈతో స్పెషల్ రిలేషన్షిప్, FTAs, స్పెషల్ రిలేషన్షిప్స్ ఇండియాకు ఉంది. దాంతోపాటు ఇండియా మల్టీ అలైన్మెంట్ అనే కాన్సెప్ట్లో ఏ బ్లాక్తో ఆ బ్లాక్, ఏ కంట్రీతో ఆ కంట్రీతో తనకున్న ఇంట్రెస్ట్ ఎంగేజ్ అవుతుంది కొత్తగా. ఇది మల్టీ అలైన్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ఇండియా జీ జిన్పింగ్తో ఎలా ఉండబోతోంది, పుతిన్తో ఎలా ఉండబోతోంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్
ఎస్సీఓ సమ్మిట్ని ఇండియా హోస్ట్ చేయబోతుంది. 2023 ఇస్ అ క్రూషియల్ ఇయర్ ఫర్ ఇండియా. ఒక పక్క G20 సమ్మిట్, ఇంకో పక్క ఎస్సీఓ సమ్మిట్, ఇవన్నీ. దీనికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, చైనీస్ ప్రీమియర్, రష్యన్ ప్రీమియర్ వీళ్ళందరూ వస్తారా? ఇండియా ఇన్వైట్ చేయబోతోంది. దాంతోపాటు గెస్ట్ కంట్రీస్, ఇప్పుడు సమర్కండ్లో టర్కీ ఎర్డోగన్ వెళ్తారు, తర్వాత మన ఎర్డోగన్తో పాటు ఇరానియన్ ప్రెసిడెంట్ ఉంటారు అక్కడే, వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. వీళ్ళందరితో మోడీ గారు ఏ విధంగా చర్చలు జరపబోతున్నారు అంటే, ఇరాన్తో స్పెషల్గా మనకి చాబహార్ పోర్ట్ ఇంట్రెస్ట్ ఉంది. వీటన్నిటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారో మనం వెయిట్ చేసి చూడాలి. మొత్తానికి వెస్ట్రన్ డెమోక్రసీస్ కోయిలిషన్ ఆఫ్ డెమోక్రసీ, అంటే డెమోక్రసీస్ కోసం పోరాటం చేస్తూ అందరు ముందుకు వస్తుంటే, మన ఈస్టర్న్ బ్లాక్ వైపు వస్తే కనుక, కాస్త ఈస్టర్న్ వరల్డ్లోకి వస్తే కనుక, వీళ్ళందరూ ఒక కోయిలిషన్ ఆఫ్ గోల్స్, కామన్ గోల్స్ కోసం వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓవరాల్గా ఓ పక్క చైనాని కౌంటర్ చేయడానికి ఉండే గ్రూప్స్లో ఇండియా ఉంటూనే, ఇంకో పక్క చైనాతో అలైన్ అవడానికి కూడా ట్రై చేస్తుంది. దీన్నే అంటారు ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ అని. అంటే మన కన్వర్జెన్స్ ఎక్కడుందో దాని ప్రకారం మనం వెళ్ళటం అనమాట. సో ఓవరాల్గా చైనాతో, రష్యాతో, ఇరాన్తో, ఇలా రకరకాల దేశాలతో ఇండియా ఏ విధంగా ఉండబోతుంది అనేదే ఈ ఎస్సీఓ సమ్మిట్ తేల్చనుంది.